కళానిధి గారు, మనం చూసుకుంటే చాలా వరకు తల్లిదండ్రులని పిల్లలు వృద్ధాప్యంలో వేయడం, లేకపోతే సరిగ్గా చూసుకోకపోవడం చాలా వరకు చూస్తున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లలో, సోషల్ మీడియాలలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవును. ఒకవేళ వృద్ధాప్యం వయసులో తల్లిదండ్రులని కొడుకు లేకపోతే కూతురు సరిగ్గా చూసుకోకపోతే, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎలాంటి కేసులెయ్యొచ్చు? మంచి ప్రశ్న వేశారు. సార్. భారత రాజ్యాంగంలో సీనియర్ సిటిజన్స్ కి ఒక యాక్ట్ వచ్చింది. ఓకే. సీనియర్ సిటిజన్స్ కి యాక్ట్. తల్లిదండ్రులకి ఒక యాక్ట్ వచ్చింది. ఆ చట్టమే 2007. ఓకే అండి. ఆ చట్టంలో స్పష్టంగా చెప్పేది ఏంటంటే మెయింటెనెన్స్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కొడుకులు కూతురు. ఒకవేళ తల్లిదండ్రులకి కొడుకులే లేరనుకుందాం, కూతురే ఉందనుకుందాం, కూతురికి వివాహం అయిందని అనుకుందాం, అయినా కూడా ఓకే. కూతురు వివాహం అయినా కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూతురుదే. గుర్తుపెట్టుకోండి. ఓకే. వాళ్ళని కష్టపడి పెంచి పెద్ద చేసి వివాహం చేసి పంపించిన తర్వాత వృద్ధాప్యం ఓడే బయటకు తిరగలేరు, నడవలేరు, వాళ్ళకి మందులు కొనుక్కోవాలి, అవును, ఆరోగ్యం అన్నీ చూసుకోవాలి, సహకరించదు. సంపాదించిన కాలం సంపాదించే వయసులో అందరూ సంపాదించారు, మరి సంపాదన అయిపోయింది, రిటైర్ అయిపోయారు, ఓల్డేజ్ అయిపోయింది, నడవలేరు. మా పరిస్థితుల్లో ఎవరు చూసుకోవాలి? కొడుకులే కదా. అంతే కదా. కొడుకులు కూతుర్లు. కూతురు వివాహం అయినా కూడా కూతురు కూడా బాధ్యత. ఏదైనా సరే ఇద్దరికి ఉంటుంది బాధ్యత. రేపు ప్రాపర్టీలో కూడా తండ్రి ఆస్తిలో రేపు పొద్దున అడుగుతావు కదా, నాన్న నాకు ప్రాపర్టీ అని. మరి నువ్వు సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత నీదేగా. నువ్వు చూసుకుంటేనేగా, ఆయన మంచిగా ఉంటేనేగా ఆస్తిలో వాటా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఆయనకి కూతురు కూడా ఇవ్వాలి వాటా. కూతురు కూడా నేను నాన్న నువ్వు నాకు ఇవ్వలేదంటే కూతురు కూడా పంచాలి ఆస్తి. ఓకే. ఈక్వల్ షేర్, ఇద్దరికి సరి సమానంగా పంచాలి. కానీ తల్లిదండ్రుల్ని చాలా చాలా జాగ్రత్తగా వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్ లో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అంటారు, వాళ్ళకి సీనియర్ వెల్ఫేర్ యాక్ట్ 2007 ఉంది. వాళ్ళ బాగోగుల కోసమే ఈ 2007 చట్టం ఒకటి వచ్చింది. మన దేశంలో ఉంది ఆ చట్టం. ఓకే. అలాంటిది అప్పుడు తల్లిదండ్రులు కనుక పిల్లలు కానీ సరిగా చూసుకోకపోతే ఏం చేయాలి సార్ అని అడగాలి క్వశ్చన్. వాళ్ళు ఏం చేయాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్ కోర్టులోనే వాళ్ళు అక్కడ వాళ్ళకి ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే, ఆ తర్వాత నీ దగ్గర స్తోమత ఉంటే నువ్వు ఒక అడ్వకేట్ పెట్టుకొని నీ తరఫున ఆర్గ్యుమెంట్ చెప్తారు. లేదు అంటావా, నువ్వు పార్టీ ఇన్ పర్సన్గా నువ్వు వచ్చి అక్కడ ట్రిబ్యునల్ కోర్టులోనే నీ గురించి నువ్వు చెప్పుకోవచ్చు. ఓకే, తప్పులేదు, పార్టీ ఇన్ పర్సన్ కూడా చెప్పచ్చు. కాకపోతే సెక్షన్స్ ఉన్నాయి, యాక్ట్ ఉంది, 2000 యాక్ట్ ఉంది, క్లియర్ కట్గా ఉంది. పిల్లలు చూసుకోకపోతే ఏం చట్టం, తర్వాత మోసాలు చేసి ఏం చట్టం, మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఏం చట్టం, అన్ని రకాల చట్టాలు ఉన్నాయి. ఓకే. కాబట్టి తల్లిదండ్రుల గురించే సపరేట్గా 2007లో సీనియర్ సిటిజన్స్ అండ్ వెల్ఫేర్ మెయింటెనెన్స్ యాక్ట్ తల్లిదండ్రులకి అని చెప్పి ఒక చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారంగా ఎవరికైనా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని సరిగా కొడుకు కానీ కూతురు కానీ సరిగా చూసుకోకపోతే వాళ్ళు డైరెక్ట్గా భయపడకండి, ఎవరు కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరు భయపడకండి, మీరు డైరెక్ట్గా మీరు ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకొని, ఇలా నా కొడుకు నేను ఇంత పెద్దవాడిని చేసి పెళ్లి చేస్తే ఈ రోజు నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేశాడు, బయటికి పంపించేశాడు, నేను ఎలా బతకాలి, ఎక్కడ ఉండాలి, ఓల్డ్ ఏజ్డ్ నడవలేము, నేను నా భార్య ఎక్కడ ఉండాలి, ఇద్దరిని బయటకు పంపించేశాడు. కాబట్టి మేము బ్రతకడానికి మాకు కూడా మెయింటెనెన్స్ ఇప్పించవలసిందిగా, మరి వాళ్ళు మందులు ఫుడ్ కలిపి కొంత మెయింటెనెన్స్ చేసుకుంటే ఇవ్వాల్సిన బాధ్యత కొడుకుదే. ఖచ్చితంగా మెయింటెనెన్స్ వస్తుంది. కానీ ప్రాపర్గా అప్లికేషన్ పెట్టుకొని ప్రాపర్గా రాస్తే తండ్రి అతను ట్రిబ్యునల్ కోర్టులోకి వెళ్ళి సబ్మిట్ చేసుకుంటే దానికి ఆఫీసర్ ఉంటాడు, కన్సర్న్ ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ మొత్తం చక్కగా ఫిల్ చేసి ఫోటోలు పెట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసి అప్లికేషన్ నింపి వాళ్ళకి ఇస్తే ఆ ప్రకారంగా వాళ్ళు కూడా వాళ్ళని పిలుస్తారు, కోర్టుకు పిలుస్తారు, కౌన్సిలింగ్ చేసి ఏ నాన్న ఏంటి మరి మీ అమ్మ నాన్నగారు వాళ్ళని ఓల్డ్ పీపుల్ వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఇది కదా, వాళ్ళ మెయింటెనెన్స్ అడుగుతున్నారు, మరి నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నువ్వు జైలుకి పోతావు, జైలుకి పోవడం ఖచ్చితంగా పోతాడు. ఒకవేళ కానీ తల్లిదండ్రులు కానీ చూసుకోకుండా అతను డబ్బులు ఎగ్గొట్టేస్తే కనుక ఖచ్చితంగా అతని మీద పనిష్మెంట్ ఉంది, అతను ఖచ్చితంగా జైలుకి వెళ్ళే ఆస్కారం ఉంటాయి.
కాబట్టి దయచేసి పిల్లలకి ఒకటే నేను చెప్పేది, నేనేమంటున్నా అంటే తల్లిదండ్రులు పెద్ద ఏజ్‌లో, ఓల్డ్ ఏజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళని మీరు చాలా చూసుకోవాల్సిన బాధ్యత మిమ్మల్ని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసింది పాపం ఎంతో కష్టపడితే ఈరోజు మనం ఒక స్థాయికి వచ్చామంటే దానికి కారణం తల్లిదండ్రులే కదా! మళ్ళీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా పిల్లలదే కదా! అవును. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, నెగ్లిజెన్స్ చేసినా తల్లిదండ్రుల్ని అందుకే నేను చెప్తున్నా, నెగ్లిజెన్స్ చేసినా, నిర్లక్ష్యం చేసినా తల్లిదండ్రులు కూడా మీరు కూడా భయపడకండి. ధైర్యంగా మీరు ట్రిబ్యునల్ కోర్ట్‌కెళ్ళండి. మీరక్కడ అప్లికేషన్ పెట్టుకొని కొడుకు మీద కూడా, కూతురు మీద మీరు కూడా కోర్ట్‌లో కేస్ వేయొచ్చు. మీకు న్యాయం మీ వైపే ఉంటది. మెయింటెనెన్స్ కూడా ఇవ్వవలసిన బాధ్యత పిల్లలదే. వాళ్ళకి అందుకనే ఈ చట్టం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2000 అనే చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారంగా దాంట్లో సెక్షన్స్ ప్రకారంగా మీరు కోర్ట్‌లో పోరాడితే మీకు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతదని నేను అంటాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.